నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు అవినాష్ దాస్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. చాలామంది అనుకుంటూ ఉంటారు, సాధారణంగా ఇళ్లల్లో వింటూ ఉంటాం మనం కూడా తరచుగా, ఏం చేసినా కలిసి వస్తలేదు మా ఇంట్లో, ఎందుకో అంటే చానాళ్ళుగా మంచి జరగడం కోసం ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం, అది జాబే అవ్వచ్చు, ఆర్థిక పరంగా ఇబ్బందులే అవ్వచ్చు, ఆరోగ్య సమస్యలే అవ్వచ్చు, ఏదైనా సరే మాకు ఏది కూడా అనుకూలంగా లేదు అసలు కాలము, ఎందుకు ఇట్లా అవుతుంది మాకే అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. ఈ కలిసి రావటం అనేది ఎందుకని ఇలా అంటే కొంతమందికి ఎప్పుడు ఫేవర్గా ఉంటుంది, కొంతమందికి అస్సలు కలిసి రాదు ఏం చేసినా, ఎందుకని అంటారు? ఏం చేస్తే బాగుంటుంది అలాంటి వాళ్ళు? చాలా మంచి క్వశ్చన్ అండి ఇది. ఫస్ట్ బేసిక్గా మాట్లాడదాం, ఎందుకు కలిసి రావడం లేదు. అందరికీ ఎంతో కొద్దిగా కలిసి వస్తుంది, కొందరికి దరిద్రం అనేది పట్టుకుంటుంది. దరిద్రం అనేది పట్టుకోవడానికి రీజన్ శాపం, గురు శాపం, ఓకే, స్త్రీ శాపం, దేవతా శాపం. శాపం తగిలితే చాలా రిస్క్. దరిద్రం పట్టుకుంటుంది అంటే జాబ్ ఉండదు, ప్రేమించే అమ్మాయి వదిలేసి వెళ్ళిపోతుంది, ఆరోగ్యం నిలకడగా ఉండదు. ఈ మూడు ఒకటేసారి ఉంటాయి. ఓకే, అంటే శాపం ఉత్తీర్ణత ఎక్కువ ఉంటే అంటే అంత దరిద్రం. ఎందుకు వస్తుంది అసలు ఈ శాపం? పేదరికం వేరు, దరిద్రం వేరు. అవును, పేదరికం నుంచి మనిషి నేర్చుకొని బాగుపడతాడు. దరిద్రం ఎందుకు వస్తుందంటే నేను చెప్పిన మూడు శాపాలు: గురు శాపం, స్త్రీ శాపం, దేవతా శాపం. ఫస్ట్ గురు శాపం. గురు శాపం అంటే ఏంటి? గురువు చెప్పింది వినాలి. గురువు చెప్పేది ఏంటి? పాజిటివ్గా మాట్లాడు, గురువులను గౌరవించు. మీ స్కూలు కాలేజు ఎక్కడైనా నువ్వు గురువుల్ని గౌరవించట్లేదు, వాళ్ళు చెప్పేది వినకుండా నెగిటివ్గా మాట్లాడుతున్నావు, ఆడికి ఫస్ట్ ర్యాంక్ వస్తుందండి. 10th క్లాస్లో ఫస్ట్ ర్యాంక్, ఇంటర్మీడియట్లో ఫస్ట్ ర్యాంక్, ఇంజనీరింగ్లో ఫస్ట్ ర్యాంక్. కానీ వాడు పాజిటివ్గా మాట్లాడాడు. తర్వాత వాళ్ళు స్కూల్ కాలేజ్లో ప్రిన్సిపల్స్ని టీచర్స్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, రెస్పెక్ట్ ఇవ్వడు. వాడికి నేను తోపుతురు ఎవడనుకున్నావు, నేను అసలు బిల్ గేట్స్ అవ్వబోతున్నా, నేను ఇలాన్ మస్క్ అవ్వబోతున్నా, సాఫ్ట్వేర్ కంపెనీ పెడతా, కోట్లు జనరేట్ చేస్తానంటాడు అహంకారంగా. బీటెక్ తర్వాత బయటకు వస్తాడు కదా, అప్పుడు జీవితం రోడ్డున పడుతుంది. ఎవ్వడు జాబ్ ఇవ్వడు, ప్రతి చోట రిజెక్ట్ అయిపోతాడు, గ్యారంటీ. అది జాబ్ వచ్చినా 2-3 నెలల కన్నా ఎక్కువ ఉండదు. మాట్లాడడం రాదు కదా, నీకు ఎంత పని వచ్చినా నువ్వు నెగిటివ్గా మాట్లాడితే నేను పంపించేస్తారు, ఏ ఆఫీస్ అయినా కదా. అవును. సో ఫస్ట్ ఇది గురు శాపం. గురువులు చెప్పేది వినాలి. జీవితంలో గురువు అనేవాడు ఉండాలి. నీ ప్రతి ప్రాబ్లం నువ్వు ఒకటికి చెప్పగలగాలి, అతను నీకు అడ్వైస్ ఇవ్వగలగాలి. నేనే తోపు, నేనే తురుము, నేనెవరు అడ్వైస్ తీసుకునేది నాకు చెప్తారా అని కాలు మీద కాలు వేసుకుంటే ఇక దాన్నే శాపం అంటారు, గురు శాపం. ఇది ఫస్ట్. సెకండ్, దేవతా శాపం. దేవతా శాపం అంటే ఒకడి నమ్మకాన్ని ఇరకొట్టడం. మీకు దైవం మీద నమ్మకం ఉంది, దేవుడి మీద నమ్మకం ఉంది, దేని మీద నమ్మకం ఉంది, వాడిని ఎక్కిరించడం, భక్తుల్ని ఎక్కిరించడం. ఇప్పుడు మీరు ఉన్నారండి, మీకు చదువు రాదు కానీ మీరు పాస్ అవుతారని మీకు నమ్మకం ఉంది. నువ్వేంద్ర పాస్ అయ్యేది చదివితే 2 లైన్లు చదివినా నువ్వు అసలు రాయలేవు చూడకుండా, నువ్వు ఎట్లా రా, అసలు నీకు మార్కులే రాలేదు, నీకెట్లా రా జాబ్ వస్తుంది అంటే వాడి నమ్మకం. దైవం అంటే ఏంటి? ఒక నమ్మకం. నీ నమ్మకాన్ని పోగొట్టడం. ఒక అమ్మాయికి నువ్వు అందంగా లేవు అని చెప్తే అయిపోయింది, ఇంకా దాని మించిన దరిద్రంగా లేదు. ఇంకా అమ్మాయి అందంగా ఉన్నా లేకపోయినా ప్రతి అమ్మాయి అందంగా ఉంటుంది, నువ్వు అందంగా ఉన్నావు అని చెప్పాలి. అబ్బాయి అయితే నువ్వు ప్రయోజకుడివి అని చెప్పాలి. ఓకే, నమ్మకాన్ని పోగొట్టద్దు ఎవరు. నమ్మకాన్ని పోగొడితే సూసైడ్ చేసుకుని చచ్చిపోయే వాళ్ళు ఉండరు. నమ్మకాన్ని ఎట్టి పరిస్థితిలో డిస్టర్బ్ చేయకూడదు, ఇంకా వాడిని లేపాలి. కొంతమంది ఉంటారు, అరే నువ్వు మహేష్ బాబు రా, నువ్వు ఎన్టీఆర్ రా, అది చాలా మంచిది, అది ఒక దైవ ఆశీర్వాదం వస్తుంది, చాలా మంచి క్వాలిటీ అది. ఎదుటి లేపి వాడు నిజంగా ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడు. అది తప్పు కాదు, అది జోకు, కామెడీ, నిజమే. కానీ అవతల వాడు ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడండి మీ వల్ల. వాడికి బ్లెస్సింగ్స్, వాడి లోపల నుంచి బ్లెస్సింగ్స్ వస్తాయి ఇండైరెక్ట్గా, మీకు తెలియకుండా మీరు ఎదుగుతారు. ఓకే, చాలా పాజిటివ్గా ఎదుటోని ఎంకరేజ్ చేయాలి. మీరు సినిమా హీరోయిన్ అవ్వచ్చండి, మీరు సీరియల్లో యాక్టర్ అవ్వచ్చు, మీరు అవుతారు. మీ నిర్ణయాలు నాకు మీరు రేపు ఏం వ్యాపారం నాకు తెలీదు, నేనైతే ఎంకరేజ్ చేయాలి కదా నా సైడ్ నుంచి. మీరు అందంగా ఉన్నారని చెప్పాలి, మీరు రేపు సినిమా యాక్టర్ అవుతారు, సీరియల్ యాక్టర్ అవుతారు, ప్రొడ్యూసర్ అవుతారు, డైరెక్టర్ అవుతారు, నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను అని మినిమం చెప్పాలి. రియాలిటీ మీకు తెలిసి ఉండొచ్చు. నా వైపు నుంచి నాకు కంప్లీట్ 100% పాజిటివిటీ పంపించాలి కదా. సో
ఇది దైవం. దైవం అంటే నమ్మకం. ఓకే. నమ్మకాన్ని ఇంకా లేని వాడి దగ్గర కొంతమంది డిప్రెషన్లో ఉంటారు, వాళ్ళని కూడా బయటికి తీసుకొస్తే దైవ అనుగ్రహం అనేది బాగా పెరుగుతుంది. ఓకే. సో ఇది బేసిక్గా దేవత శాపం, దేవత అనుగ్రహం. ఓకే. గురు శాపం, గురు అనుగ్రహం. గురు అనుగ్రహం అంటే పాజిటివ్గా మాట్లాడు. దైవ అనుగ్రహం అంటే వేరే వాళ్ళలో కాన్ఫిడెన్స్ని ఎస్టాబ్లిష్ చేయి. తర్వాత స్త్రీ శాపం. ఓకే. ఇది చాలా మందిలో ఉంటుంది, చాలా మందికి తెలియదు. స్త్రీ శాపం ఏంటంటే స్త్రీతో గేమ్స్ ఆడకూడదు. ఎలా? స్త్రీతో గేమ్స్ ఎలా అంటే, ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని చెప్పాను అనుకోండి, నిజంగా ప్రేమించాలి. కొంతమంది అబద్ధాలు చెప్పి నేను ప్రేమిస్తున్నానని చెప్పేసి తిరిగేసి తర్వాత పారిపోతారు, అప్పుడు స్త్రీ శాపం అని తగులుతుంది. ఓకే. కొంతమంది ఇవాళ జీవితంలో హైదరాబాద్లో మనం జస్ట్ ఫ్రెండ్స్ లాగానే ఉందామని చెప్తారు, తిరుగుతారు, మళ్ళీ ఏదో విడిపోతారు, అయిపోయింది. ఏ మనసులు దెబ్బ తినవు. కొంతమంది మాత్రం నేను పెళ్లి చేసుకుంటాను, నువ్వు లేకపోతే నేను ఉండలేను అని చెప్పి ఆమె దగ్గర డబ్బులు తీసుకొని, ఆమె దగ్గర నగలు తీసుకొని పారిపోతారు. ఇది స్త్రీ శాపం. ఓకే. అలానే పురుష శాపం అనేది కూడా ఒకటి ఉంటుంది. స్త్రీ కూడా చేయొచ్చు. ఓకే. ఆమెకు కూడా తగులుతుంది. చాలా మంది అబ్బాయిలు సూసైడ్ చేసుకుని ఉన్న వాళ్ళు ఉన్నారు, అమ్మాయిలు మోసం చేయడం వల్ల. స్త్రీ శాపమే కాదు, పురుష శాపం కూడా ఉంటుంది. ఓకే. ఇది నేను ప్రేక్షకులు చెప్దాం అనుకుంటున్నాను. స్త్రీ శాపం ఒకటే ఉంటుంది, స్త్రీలే చాలా మహానుభావులు అనుకుంటారు, పురుషులు కూడా చాలా గొప్పలు. కానీ ఎక్కువగా స్త్రీ శాపం అనే మాట్లాడతారు కదా. ఎందుకంటే మగవాళ్ళే ఎక్కువ మోసం చేస్తారు, అది కూడా నిజమే. కానీ ఇది కలియుగం కాబట్టి ఆడవాళ్ళు కూడా మోసం చేస్తున్నారు కాబట్టి నేను ఈ పురుష శాపం అనేది యాడ్ చేస్తున్నా. మీరు యాడ్ చేస్తున్నారు? నేను యాడ్ చేస్తున్నా. శాపమే, ప్రేమలో మోసం చేయడం శాపమే. స్త్రీకి మోసం చేస్తే స్త్రీ శాపం, మగవాడికి మోసం చేస్తే మగ శాపం ఉంటుంది. పురుష శాపం కూడా ఎవడని ఏడిపిస్తే అది ఎక్కడికి పోదు ఆ శాపం. శాస్త్రం అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, టైం అనేది చేంజ్ అవుతుంటుంది, సందర్భాన్ని బట్టి. ఏదైనా ఎదురుని ఏర్పకూడదు. సో మనం స్త్రీ శాపం, దేవతా శాపం, గురు శాపం, ఈ మూడింటి నుంచి బయటపడాలి. బయట పడితేనే సక్సెస్ ఉంటుంది. ఏ రకంగా బయటపడాలి? నేను చెప్పినట్టు గురువులు చెప్పేది వినండి, ఎదురు వాళ్ళలో నమ్మకాన్ని ఎస్టాబ్లిష్ చేయండి, స్త్రీని గౌరవించండి, వాళ్ళతో ఆటలాడొద్దు, చాలు. చాలామంది సినిమా హీరోలను చూస్తూ ఉంటాను నేను. వాళ్ళు ఏం చేస్తారంటే సినిమా ఇండస్ట్రీకి వస్తారు స్టార్టింగ్, తర్వాత ఏదో స్త్రీని మోసం చేస్తారు, స్త్రీ శాపం తగులుతుంది, అలా కింద పడిపోతారు. అలా చేయకూడదు. వాడు గురు శాపం ఉండదు, దైవ శాపం ఉండదు, గురు అనుగ్రహం, దైవ అనుగ్రహం ఉంటుంది. ఒకటేసారి వస్తారు, స్త్రీ శాపం తగిలి మళ్ళీ డౌన్ అయిపోతారు. చాలా మంది ఉంటారు చూడండి, కెరియర్స్ పడిపోతూ ఉంటాయి, ఎదుగుదల ఉండదు, ఒకటేసారి రేజ్ అయ్యి మళ్ళీ డౌన్ అయిపోతారు. ఈ మూడు అనేది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మైండ్లో. మోసం చేయకూడదు, కెరీర్ డౌన్ అయిపోతుంది కదా అనవసరంగా. ఒకటేసారి ఎదిగిన కెరీర్, ఇప్పుడు నేను పేర్లు చెప్పలేను, హీరో పేర్లు ఉన్నారు, సినిమా హీరోలు ఇలా పైకి వెళ్ళి ఇలా డౌన్ ఫాల్ అయిపోయినారు. అదే కొంతమంది అలా ఆకాశానికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, ప్రభాస్ లాంటి వాళ్ళు. అంత సక్సెస్ చూసారు, ఎక్కడ ఏ తప్పు చేయలేదు వాళ్ళు అలాంటి వాళ్ళు. సో అది గుర్తుపెట్టుకోవాలి. బేసిక్గా ఈ మూడు ఉండాలి. ఈ మూడు కలిసి ఒక మనిషిలో ఉన్నాయనుకోండి శాపాలు, వాడికి దరిద్రం అనేది తగిలి వాడి జీవితంలో ఏది పనవదు, వాడికి సక్సెస్ రాదు, వాడికి ప్రేమ దొరకదు, వాడు హెల్త్ కూడా డ్యామేజ్ అవుతుంది. సో ఈ మూడు శాపాలకి దూరం ఉండాలి. మంచి చేయకపోయినా కనీసం నువ్వు చెడు చేయకు. మంచి చేయట్లేదు, కనీసం గురువుని నువ్వు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, కనీసం నిందించకు. స్త్రీని గౌరవించట్లేదు, నిందించకు. న్యూట్రల్గా మెయింటైన్ చేయి. చాలా మంది ఉంటారు ఇలాంటి వాళ్ళు, చాలా ఎక్కువ మంది ఉంటారు బేసిక్గా అన్ని న్యూట్రల్గా మెయింటైన్ చేస్తారు. అంటే ఇది ఒక రకమైన మైండ్ సెట్. అందరితో హ్యాపీగా ఉంటారు, అందరితో మంచిగా మాట్లాడతాడు, వాడి గురించి పాజిటివ్ కోరుకోరు, వాడి గురించి నెగిటివ్ కోరుకోరు. నేను ఇంటికి తొందరగా వెళ్ళిపోవాలి, పకోడీలు తినాలి, బిగ్ బాస్ చూడాలి అని మైండ్లో ఇదే ఉంటుంది. వాడు బాగుపడాలని ఉండదు, వాడు నాశనం అవ్వాలని ఉండదు, పట్టించుకోరు. నేను ఇంటికి వెళ్ళాలి, బిగ్ బాస్ చూడాలి, ఈ మైండ్ సెట్ కూడా బాగానే ఉంటుంది, పర్లేదు. సో బేసిక్గా నేను చెప్పేది ఏంటంటే ఈ అనుగ్రహం ఉంటే చాలా మంచిది, హైట్స్కి వెళ్తాడు మనిషి. సో ఎప్పుడైనా ఈ శాపాలు, ఈ అనుగ్రహాలు గుర్తుపెట్టుకొని ముందుకెళ్తే అప్పుడు మనకు అర్థమవుతుంది ఎందుకు కలిసి రావడం లేదు, ఎందుకు కలిసి వస్తుంది అని. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు స్త్రీ శాపం తగిలితే కనీసం ఒక సారీ చెప్పొచ్చు. ఇప్పుడు సిచ్యువేషన్ అయితే మారదు, కానీ ముందు ఒక రియలైజేషన్ అయితే వస్తుంది కదా. ఆ శాపం అయితే తగులుతుంది, కానీ ఆ అమ్మాయి క్షమించింది అనుకోండి, మీరు బయటపడినట్టే కదా. ఉండదు ఇంకా అప్పుడు అది ఉండదు. ఇప్పుడు నేను ఒక అమ్మాయికి సారీ చెప్పాలనుకోండి, సారీ చెప్పడం వేరు, అక్కడ వెళ్ళి ఏడ్చి ఆమె కాలు పట్టుకోవడం వేరు. అప్పుడు ఆమె నిజంగా మనస్ఫూర్తిగా ఆమె కూడా క్షమించవచ్చు. సిమిలర్గా గురువులు ఉన్నారు, గురువులను నిందించాను, అక్కడికి వెళ్ళి మనస్ఫూర్తిగా నువ్వు చెప్పాలనుకున్నది చెప్పేస్తే అతను కూడా వీడు మారాడు, మారేవాడే మనిషి అంటారు. మారేవాడే మనిషే తప్పు చేస్తాడు. మనం నిజంగా రియలైజ్ అయ్యి వెళ్ళి సారీ చెప్తే ఫోన్లో సారీ చెప్పడం, వాట్సాప్లో మెసేజ్ కాదు,
చాలా మందికి నా దగ్గరకు వస్తారు, సారీ చెప్పండి అంటే వాట్సాప్లో మెసేజ్ పెడతారు. నేను ఫేస్ చేయలేనండి, ఆ మనిషిని చూడలేనండి, అస్సలు నా వల్ల కాదండి, అసలు నేను సారీ చెప్పాలా అని కొంతమంది అయితే అసలు ఇంపాసిబుల్ అంటారు. వెళ్ళి నువ్వు నిజంగా నీ శాపం నుంచి బయటపడాలంటే వెళ్ళి ఫేస్ టు ఫేస్ చెప్పాలి. అబ్బాయి అవ్వచ్చు, అమ్మాయి అవ్వచ్చు, ఎవరైనా గురువు అవ్వచ్చు, దైవం అవ్వచ్చు. ఓకే. లేకపోతే ఇంకోటి, ఇప్పుడు కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఎక్కడో ఏదో భక్తుల్ని నిందిస్తారు, దేవుడు ఇది అది అని. అలాంటప్పుడు ఏం చేయాలి, వాళ్ళు ఎవరో మనకు తెలియదు, ఏదో గుడిలో ఇప్పుడు కొత్తగా చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళల్లో దైవం అనేది ఉంది అనేది రియలైజేషన్ తెప్పించి వాళ్ళని భక్తులుగా రెడీ చేసి పంపించాలి వాళ్ళని. ఓకే. సో ఈ రకంగా కూడా సో ఇప్పుడు ఒక అమ్మాయిని వాడు ఏడిపించాడు ఫర్ ఎగ్జాంపుల్, ఆ అమ్మాయి అమెరికాకి వెళ్ళిపోయింది, నంబర్ లేదు, ఏం లేదు. సో ఇక్కడ ఒక స్త్రీకి ఎంతో కొద్ది మనం హెల్ప్ చేయడం, ఆమెకి స్కూల్కి చదువులు, ఆమెను గైడ్ చేయడము, సో ఒక హెల్ప్, ఒక గైడెన్స్ చేస్తే కూడా చాలా గొప్ప విషయం. ఓకే. సో ఎంతో కొద్ది ఏదో రకంగా అడ్జస్ట్ చేసి మనము ఆ ప్రాబ్లమ్ని డిజాల్వ్ చేస్తే ఆ శాపం నుంచి ఎంతో కొద్దిగా బయటపడతాం. ఏదేమైనా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైనా, శాపాలు తగలకుండా ఉంటేనే బెటర్ లైఫ్, బాగా నీట్గా క్లీన్గా వెళ్తుంది. శాపం తగిలితే లైఫ్ డిస్టర్బ్ అవుతుంది, అది చాలా కష్టంగా ఉంటుంది. కొంతమంది చూస్తూ ఉంటాం కదా, అసలు చాలా ఘోరంగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. ఎందుకంటే డబ్బు గల వాళ్ళు కూడా సూసైడ్ చేసుకునే చాలా మంది ఉన్నారు. సో అది గుర్తుపెట్టుకోవాలి. మొత్తానికి శాపాలు తగలకుండానే జాగ్రత్తగా పడాలి. ఒకసారి తగిలింది అని అంటే ఇబ్బందులు పడక తప్పదు. ఒకవేళ ఇబ్బంది ఎవరినైనా పెట్టడం వల్ల మనకు జరిగింది అంటే దానికి నుంచి మనం బయటపడడానికి మనకు మనమే రియలైజ్ అయ్యి వాళ్ళకు క్షమాపణ అనేది చెప్పుకుంటే దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అది గురువులైనా సరే, మనుషులైనా సరే, దేవతలైనా సరే. కరెక్ట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓం నమః శివాయ.